కొలంబియాలో ఒక్కసారిగా భూమి కంపించింది. భవనాలు ఊగిపోయాయి. ఇండ్లు కూలిపోయాయి. రోడ్లు అన్నీ దెబ్బతిన్నాయి. 7.6 తీవ్రతతో వచ్చిన ఈ భూకంపం కారణంగా భారీగా ప్రాణనష్టం జరిగింది. తాజా నివేదిక ప్రకారం మృతుల సంఖ్య 300కు చేరింది. మృతుల సంఖ్య 3,500 వరకు చేరవచ్చు అనే అంచనా. శిథిలాలలో చిక్కుకున్న లక్షలాది మంది. ఒకసారి ఆలోచిస్తే మనసు చలించిపోతుంది. రెస్క్యూ బృందాలు ప్రాణాలతో ఉన్న వారి కోసం తీవ్రంగా గాలిస్తున్నారు. ఆగస్టు 10, 2026 కొలంబియా ప్రజలకు ఈ రోజు ఎప్పటికీ మర్చిపోలేని చీకటి రోజుగా గుర్తుండిపోతుంది. ఉదయం సమయంలో 7.6 తీవ్రతతో భారీ భూకంపం స్తంభించింది. రోడ్లపై శిథిలాలు పేరుకుపోయాయి. ప్రజలు తమ కుటుంబ సభ్యులను వెతుక్కుంటూ శిథిలాలను తొలగిస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో కమ్యూనికేషన్ వ్యవస్థ దెబ్బతినడంతో ఒకరినొకరు సంప్రదించుకోవడం కూడా కష్టంగా మారింది. అత్యధికంగా ప్రభావితమైన ప్రాంతాలు. ఈ భూకంపం కొలంబియా పశ్చిమ ప్రాంతాలకు తీవ్రంగా ప్రభావితం చేసింది. ముఖ్యంగా పెరియా కాలిక్ ప్రాంతంలో భారీ నష్టం జరిగింది. పెరియా అత్యంత తీవ్రంగా ప్రభావితమైన నగరాల్లో ఒకటిగా మారింది. ప్రజలు ఇళ్లలో ఉండేందుకు భయపడి బయటే ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు అసలు ప్రశ్న, కొలంబియాలో ఇంత భారీ భూకంపం ఎందుకు వచ్చింది? కొలంబియా భౌగోళిక భూకంపాలు స్తంభించే ప్రాంతంలో ఉంది. దక్షిణ అమెరికా ప్రాంతాల్లో టెక్టానిక్ ప్లేట్ కదలికల కారణంగా భూమి లోపల భారీ ఒత్తిడి ఏర్పడుతుంది. ఈ ఒత్తిడిని ఒక దశలో విడుదలైనప్పుడు భూకంపం స్తంభిస్తుంది. కొలంబియా ప్రాంతాల్లో నాజ్కో ప్లేట్ మరియు సౌత్ అమెరికన్ ప్లేట్ సహా పలు టెక్టానిక్ వ్యవస్థల పరస్పర చర్యలు భూకంప కార్యకలాపాలకు కారణమవుతున్నాయి. అందుకే ఈ ప్రాంతం భూకంపాలకు కొత్త విషయం కాదు. కానీ 7.6 తీవ్రతతో వచ్చిన భూకంపం మాత్రం అత్యంత తీవ్రమైన ఘటనగా మారింది. 7.6 తీవ్రత అంటే చాలా శక్తివంతమైన భూకంపం. భూకంప తీవ్రత పెరిగే కొద్దీ విడుదలయ్యే శక్తి కూడా భారీగా పెరుగుతుంది. అందుకే భూకంప కేంద్రానికి సమీపంలో ఉన్న ప్రాంతాల్లో భారీ నష్టం సంభవించే అవకాశం ఉంటుంది. భవనాల నిర్మాణ నాణ్యత, భూకంప కేంద్రం లోతు, భూకంప కేంద్రానికి నగరాలు ఎంత దూరంగా ఉన్నాయి, నేల స్వభావం ఇవన్నీ నష్టం ఎంత జరుగుతుందో నిర్ణయిస్తాయి. కొలంబియా ప్రజలకు ఈ కష్ట సమయంలో ప్రపంచం నుంచి సహాయం, మద్దతు అవసరం. ప్రకృతి వైపరీత్యాలను మనం ఆపలేకపోయినా ముందస్తు జాగ్రత్తలు, భూకంప నిరోధక నిర్మాణాలు, అత్యవసర స్పందన వ్యవస్థల ద్వారా నష్టాన్ని మాత్రం తగ్గించవచ్చు. ఇలాంటి తాజా అంతర్జాతీయ వార్తలను మీకు ముందుగా అందించేందుకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మళ్ళీ మరో ముఖ్యమైన వార్తతో కలుద్దాం. ధన్యవాదాలు.